హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ లర్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లై ఎగ్జామినేషన్స్ తలక రిజల్ట్స్ వచ్చాయి. ఈ రిజల్ట్స్ అనేవి ఓన్లీ సెకండ్ ఇయర్స్ మాత్రమే రిలీజ్ చేశారు. ఫస్ట్ ఇయర్స్వి ఈ నెల 26వ తారీఖున రిలీజ్ చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇలా ప్రత్యేకంగా సెకండ్ ఇయర్ రిజల్ట్సే ఇవ్వడానికి రీజన్ ఏంటంటే, డిగ్రీ ఎగ్జామినేషన్ సంబంధించి రేపో మాపో నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది. అలాగే ఒకవైపు ఎంసెట్ ర్యాంక్స్ కూడా ఇచ్చేశారు. అది కూడా కౌన్సిలింగ్ సంబంధించి సిద్ధం కాబోతుంది. కాబట్టి హయ్యర్ ఎడ్యుకేషన్ చదివేందుకు ఎటువంటి ఆటంకం లేకుండా ఉండడం కోసం ఓన్లీ సెకండ్ ఇయర్స్కి సంబంధించిన రిజల్ట్స్ని ముందు ఇమీడియట్గా రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు ఎవరైతే సప్లై ఎగ్జామినేషన్స్లో పాస్ అయిన స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసి ఎంసెట్లో క్వాలిఫై అయ్యి ఉండి ఇక్కడ సప్లైలో పాస్ అయిన వాళ్ళందరికీ కూడా ర్యాంక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ ర్యాంక్స్ ఎలా ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు అని ఒక్కసారి మనం చూసినట్టయితే మనకి ఏపీ ఎంసెట్ వెబ్సైట్లో డిక్లరేషన్ ఫార్మ్ అనేది మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ డిక్లరేషన్ ఫార్మ్ అనేది మీకు వచ్చే ఇంటర్ మార్క్స్ని అందులో అప్లోడ్ చేయాలి. మీకు వచ్చే ఇంటర్ మార్క్స్ ఎన్ని వచ్చాయనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ డిక్లరేషన్ ఫార్మ్ ఆల్రెడీ రిలీజ్ చేసి ఉంది, దీన్ని ఇంకా క్లోజ్ చేయలేదు. ఇప్పుడు రిజల్ట్స్ ఈరోజు వచ్చింది కాబట్టి దీన్ని మరొక 4-5 రోజుల వరకు ఈ డిక్లరేషన్ ఫార్మ్ ఉంచుతారు. కాబట్టి ఎవరైతే ఎంసెట్ క్వాలిఫై అయ్యండి ఇంటర్మీడియట్ సప్లై ఎగ్జామినేషన్స్ కూడా పాస్ అయ్యారో వాళ్ళు ఇమీడియట్గా చేయాల్సిన పని ఏంటంటే మీరు డిక్లరేషన్ ఫార్మ్ని ఫిల్ చేయాలి. ఎంసెట్ వెబ్సైట్కి వెళ్ళి ఆ డిక్లరేషన్ ఫార్మ్ ఫిల్ చేసిన తర్వాత మీ మార్క్స్ని 25% తీసుకుంటూ మీకు ఎంసెట్ మార్క్స్ 75% తీసుకుంటూ మీకు ఒక ర్యాంక్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ ర్యాంక్ రావడం వలన ఆల్రెడీ ఇప్పుడు ర్యాంక్స్ రిలీజ్ చేశారు కాబట్టి ఆ ర్యాంక్స్కి ఏమైనా డిస్టర్బ్ కలుగుతుందా అంటే ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వీలైనంతవరకు రిజల్ట్స్ అనేది ఇస్తారు. కొత్తగా ర్యాంక్స్ అనేది ఇస్తారు. ఇక్కడ రిజల్ట్స్ ఇచ్చేటప్పుడు ఎలా చేస్తారంటే మ్యాక్సిమం అందరి తలక ర్యాంక్స్ అనేవి మార్చి ఓవరాల్గా మళ్ళీ లేటెస్ట్గా ఒక ర్యాంక్స్ అనేది రిలీజ్ చేయడం జరగచ్చు, ఒక ఆప్షన్. లేదు అనుకుంటే ఆల్రెడీ ఎవరికైతే ర్యాంక్స్ అయితే ఇచ్చేసారో ఆ ర్యాంక్స్కి మధ్యలో మీ ర్యాంక్స్ మీ మార్క్స్ని బట్టి మీకు ర్యాంక్స్ అనేది ఫిక్స్ చేసి మీకు ఇవ్వచ్చు. సో ఈ రెండు ఆప్షన్స్లో ఏదైనా ఒక ఆప్షన్ తీసుకుంటారు. సో సప్లై రాసినటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా మీరు ఎంత వేరం మీరు డిక్లరేషన్ ఫారం ఫిల్ చేసేస్తే అంత ఎర్లీగా మీకు రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ సప్లై కాకుండా కూడా గతంలో కొంతమంది వేరే ఇంటర్మీడియట్ బోర్డ్స్లో చదివినటువంటి స్టూడెంట్స్ కూడా ఎవరైతే డిక్లరేషన్ ఫారం సబ్మిట్ చేయకపోవడం వల్ల ఎంసెట్ ర్యాంక్ వాళ్ళకి రాకుండా ఉండిపోయిందో వాళ్ళు కూడా ఇప్పటికీ కూడా ఇంకా లేట్ చేయకుండా డిక్లరేషన్ ఫారం ఫిల్ చేయాలి. అందరూ కూడా డిక్లరేషన్ ఫారం ఇప్పటివరకు ఎవరైతే ఫిల్ చేయలేదో వాళ్ళందరూ కూడా డిక్లరేషన్ ఫారం ఫిల్ చేయండి. ఇది కేవలం ఒక 4-5 డేస్ వరకు ఉండే అవకాశం ఉంటుంది. మళ్ళీ సడన్గా డిక్లరేషన్ ఫారం క్లోజ్ చేసేసినట్టయితే మళ్ళీ అది ఓపెన్ చేయడానికి కొంత టైం పడుతుంది. మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ టైంలో రిలీజ్ చేయొచ్చు. అటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడే డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత ఒక 1 వీక్లో మీకు రిజల్ట్స్ అనేవి ర్యాంక్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎవరైనా హయ్యర్ ఎడ్యుకేషన్ చదివి BA, BCom, BSc చేయాలనుకునే స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు మీ రిజల్ట్స్ వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు మీరు డాక్యుమెంట్స్ ఏవైతే హయ్యర్ ఎడ్యుకేషన్ కావాల్సి ఉంటాయో అవన్నీ నేను ఒక వీడియోలో మీకు షేర్ చేశాను. అవన్నీ రెడీ చేసుకొని మీరు హయ్యర్ ఎడ్యుకేషన్కి మీరు జాయినింగ్కి రెడీగా ఉండొచ్చు. సో దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.